Cancer Healer, Canter a New Beginning. టాలీవుడ్ లో కొన్ని ప్రొడక్షన్ హౌస్లను చూస్తుంటే అరుంధతి బంగ్లా గుర్తొస్తోంది. దర్శకులు ఒక్కసారి అందులోకి వెళ్లారంటే బయటికి రాలేకపోతున్నారు. ముందు ఒకటి తర్వాత రెండు అంటూ అక్కడే లాక్ చేసేస్తున్నారు వాళ్ళని. స్టార్ డైరెక్టర్స్ ని పట్టు జారిపోకుండా అడ్వాన్స్లు ఇచ్చేసి ఒడిసి పట్టుకుంటున్నారు నిర్మాతలు. మరి ఎవరా నిర్మాతలు? అక్కడ లాక్ అయిన దర్శకులు ఎవరు? ఈ రోజు ఎక్స్క్లూజివ్ లో చూద్దాం. తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకుల కేర్ ఆఫ్ అడ్రస్లు మారిపోతున్నాయి. ఎన్నో ఏళ్లగా ఒక్క నిర్మాతకే వరుసగా సినిమాలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారనే కంటే అక్కడే వాళ్ళని బయటికి పోనీకుండా లాక్ చేస్తున్నారంటే కరెక్టేమో. త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ వీళ్లంతా ఒకే నిర్మాణ సంస్థలో కొన్నేళ్లుగా వరుస సినిమాలు చేస్తున్నారు. త్రివిక్రమ్నే తీసుకోండి. ఈయన సినిమా అనౌన్స్ చేశారంటే చాలు వెనక హారికా హాసిని క్రియేషన్స్ అని ఉండాల్సిందే. 2012లో వచ్చిన జులై నుంచి ఇప్పుడు చేస్తున్న అల్లు అర్జున్ సినిమా వరకు గురూజీ సినిమాలన్నీ ఈ నిర్మాణ సంస్థలోనే. బయట నిర్మాతలకు త్రివిక్రమ్ అందుబాటులోనే లేరు. అనిల్ రావిపూడి పూర్తిగా దిల్ రాజుకు ఇంటి మనిషి అయిపోయారు. అనిల్ చేసిన 8 సినిమాల్లో 6 సినిమాలు దిల్ రాజు బ్యానర్లోనే చేశారు. ఇక శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLPలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ధనుష్ కుబేరా సినిమాని అక్కడే తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య మరో సినిమాని ఇదే సంస్థలో ప్రకటించారు కమ్ముల. తండేల్ తరువాత మరోసారి గీత ఆర్ట్స్లోనే సినిమా చేయబోతున్నారు చందు మొండేటి. రంగస్థలం నుండి మైత్రి మూవీ మేకర్స్ లోనే ఉండిపోయారు సుకుమార్. పుష్పతో మైత్రికి మెమరబుల్ సినిమా ఇచ్చారు. నెక్స్ట్ చరణ్ సినిమా కూడా ఇదే బ్యానర్ లో చేస్తున్నారు లెక్కల మాస్టారు. సందీప్ రెడ్డి వంగా సైతం టీ సిరీస్ భూషణ్ కుమార్ తోనే కబీర్ సింగ్, యానిమల్ చేశారు. నెక్స్ట్ అనౌన్స్ చేసిన స్పిరిట్ తో పాటు బన్నీ సినిమాలు కూడా ఇదే బ్యానర్ లో ఉన్నాయి. ఎక్కడైనా టెక్నాలజీతో ఓ అడుగు ముందుకేసి తమ సినిమాలు తెరకెక్కించాలి అనుకుంటారు దర్శకులు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ లో జరుగుతోంది. రామ్ చరణ్ సినిమా కోసం 20 ఏళ్లు వెనక్కి వెళుతున్నారు బుచ్చిబాబు. మేకింగ్ లో ఒకప్పటి టెక్నాలజీని మళ్లీ కెమెరా ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఆయన అలా ఎందుకు చేస్తున్నట్టు? కారణం ఏంటి? గేమ్ చేంజర్ ఫలితంతో పని లేకుండా నటుడిగా మరో మెట్టెక్కారు రామ్ చరణ్. ముఖ్యంగా అప్పన్న పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చరణ్ ఫోకస్ అంతా బుచ్చిబాబు సినిమాపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ నాన్ స్టాప్ గా నడుస్తోంది. దీనికోసం కొత్తగా పాతకాలం టెక్నాలజీని వాడబోతున్నారు బుచ్చిబాబు. ఇదే ట్రెండింగ్ న్యూస్. ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగమే. అన్నింటికీ హార్డ్ డిస్క్లే. కానీ ఒకప్పుడు అలా కాదు. ఫిలిం మేకింగ్ కోసం రీల్ వాడేవాళ్లు. కానీ అది ఖర్చుతో పని. ఏ చిన్న తప్పు చేసినా రీల్ పోయినట్లే. ఇలా షూట్ చేస్తే స్క్రీన్ మీద ఒరిజినాలిటీ కనిపిస్తుంది. అందుకే RC16 కోసం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాలో కొంత భాగాన్ని నెగటివ్ రీల్ వాడనున్నట్లు తెలుస్తోంది. RC16 పీరియడ్ సినిమా కాబట్టి రీల్తో షూట్ చేస్తే బాగుంటుందనేది రత్నవేలు ఆలోచన. హాలీవుడ్ లో క్రిస్టోఫర్ నోలెన్ ఓపెన్ హైమర్ సినిమాను ఇలాగే షూట్ చేసి రీల్స్ భద్రపరిచారు. హై బడ్జెట్ క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాలేదు. తాజాగా RC16లో కొంత భాగానికి ఇదే చెయ్యాలని చూస్తున్నారు. ఇది వర్కౌట్ అయితే టాలీవుడ్ లో మళ్లీ నెగటివ్ రీల్ మేకింగ్ కు ఊపొస్తుందేమో. హీరో పోలీస్ అయితే, స్టోరీ వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలే. అందుకే టాలీవుడ్ లో నెవర్ ఎండింగ్ ట్రెండింగ్ స్టోరీ అంటే ఖాకీ కథలే. తాజాగా ఈ పోలీస్ స్టోరీస్ కి పునర్వైభవం వస్తోంది. పెద్ద చిన్న తేడా లేదు. అందరూ మళ్ళీ ఖాకీ డ్రెస్ వేస్తున్నారు. మరి ఈ మధ్యే వచ్చిన, ఇప్పుడొస్తున్న, త్వరలోనే రాబోతున్న ఆ పోలీస్ స్టోరీస్ పై ఓ లుక్కేద్దామా? టాలీవుడ్ లో మళ్లీ పోలీస్ బ్యాక్డ్రాప్ కథలకి డిమాండ్ పెరుగుతోంది. సంక్రాంతికొస్తున్నాంలోనూ వెంకీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. వెంకీ ఖాకీ డ్రెస్ వేసినప్పుడు 90% విజయమే వరించింది. రవితేజ కూడా మాస్ జాతరలో ఖాకీగానే రాబోతున్నారు. విక్రమార్కుడు నుంచి మొన్నటి వాల్తేరు వీరయ్య వరకు చాలా సినిమాల్లో పోలీస్ గా రఫ్ ఆడించారు మాస్ రాజా. రవితేజ పోలీస్ డ్రెస్ వేశారంటే చాలు స్క్రీన్ మీద మ్యాజిక్ జరగాల్సిందే. మాస్ జాతరను కూడా అలాగే డిజైన్ చేస్తున్నారు దర్శకుడు భాను భోగవరపు. విజయ్ దేవరకొండ సైతం కెరీర్ లో ఫస్ట్ టైం ఖాకీ వేసుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఆయన కానిస్టేబుల్ గా నటిస్తున్నారు. ఇక హిట్ 3లో రూత్లెస్ కాప్ అర్జున్ సర్కార్ గా రఫ్ ఆడించడానికి వచ్చేస్తున్నారు నాని. హిట్ 3 కోసం 6 ప్యాక్ కూడా చేస్తున్నారు నాని. ప్రభాస్ ను స్పిరిట్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గానే చూపించబోతున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సైతం కాప్ గానే కనిపిస్తూ అలరించబోతున్నారు. ఆ మధ్య భగవంత్ కేసర్లో కాసేపు కాప్ రోల్లో స్క్రీన్ షేక్ చేశారు బాలయ్య. మొత్తానికి మన హీరోల మనసు ఖాకీ వైపు మళ్ళిందిప్పుడు. పోటీ అంటే ఎప్పుడూ హీరోలు హీరోయిన్ల మధ్య కాదు, సంగీత దర్శకుల మధ్య కూడా ఉంటుంది. చూడ్డానికి సాఫ్ట్ గా ఉంటారు కానీ
ఈ స్వరమాంత్రికల మధ్య కూడా వార్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ అలానే ఉంది. పైగా వాళ్ళ కెరీర్స్ కి కూడా ఈ సినిమాలు కీలకంగా మారాయి. మరి ఎవరా సంగీత త్రయం? టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు వినగానే అయితే తమన్ లేదంటే దేవిశ్రీ ప్రసాద్ గుర్తుకొస్తారు. ఈ ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా పోటీ నడుస్తోంది. మధ్యలో చాలా మంది వస్తుంటారు పోతుంటారు, కానీ స్టాండర్డ్ గా ఈ ఇద్దరి మధ్య ఉంటుంది. తాజాగా వీళ్లకు అనిరుద్ తోడయ్యారు. దేవరతో ఈయన రేంజ్ పెరిగింది. మరోవైపు దేవి, తమన్ కూడా అస్సలు తగ్గట్లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. దాంతోపాటు నాని ప్యారడైజ్ సినిమాకు అనిరుద్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. అలాగే చిరంజీవితో శ్రీకాంత్ వదిలా ప్లాన్ చేస్తున్న సినిమాకు కూడా ఈయనే సంగీత దర్శకుడు. మరోవైపు తండేల్తో దేవి, ఓజీ సహా చాలా సినిమాలతో తమన్ రేసులోనే ఉన్నారు. అనిరుద్, దేవిశ్రీ ప్రసాద్, తమన్ ముగ్గురు రీ-రికార్డింగ్ కు పెట్టింది పేరు. ఎవరి మ్యాజిక్ వాళ్ళు చూపిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్యలో తాజాగా భీమ్స్ కూడా ఎంటర్ అయ్యారు. సంక్రాంతికొస్తున్నంతో మనోడి రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. నెక్స్ట్ అనిల్ రావిపూడి, చిరు సినిమాకు కూడా భీమ్సే సంగీతం అందించే అవకాశముంది. మొత్తానికి టాలీవుడ్ లో మ్యూజికల్ చైర్ గేమ్ ఆసక్తికరంగా నడుస్తోందిప్పుడు. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నారు కదా పెద్దలు. ఇప్పుడు మన లిరిక్ రైటర్స్ ఈ మాటని బాగా గట్టిగా పట్టుకున్నట్టున్నారు. అందుకే సరదాగా అన్న మాటలతోనే పాటలల్లేస్తున్నారు. ట్రెండ్ అయిన పదాలనే తీసుకొచ్చి హుక్ లైన్స్ గా పెట్టి ఖతర్నాక్ మాస్ సాంగ్స్ రాస్తున్నారు. తాజాగా అలాంటి పాటే మరోటొస్తోంది. ఆ కుర్చీని మడతబెట్టి ఈ మాట ఓ తాత నోట్లోంచొచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తిరిగింది. అది తమన్కు బాగా నచ్చి గుంటూరు కారల్లో ట్యూన్ అయింది. అదేమో ఇప్పటికే 550 మిలియన్స్ కి పైగా వ్యూస్ తెచ్చుకుంది. దీనంతటికీ ఆ కుర్చీ మడతబెట్టి అనే హుక్లైనే కారణం. గతేడాది డబుల్ ఇస్మార్ట్ లోనూ కేసీఆర్ వాయిస్ వాడుకున్నారు మణిశర్మ. ఏం చేద్దామంటావు మరి అనే మాట అప్పట్లో కేసీఆర్ ఓ ప్రెస్ మీట్ లో అంటే అది వైరల్ అయింది. దాన్నే హుక్లైన్ గా తీసుకుని డబుల్ ఇస్మార్ట్ లో మార్ ముంత ట్యూన్ ఇచ్చారు మణిశర్మ. తాజాగా లైలాలో ట్రెండింగ్ సాంగ్ కోసం కోయ్ కోయ్ను వాడేశారు విశ్వక్సేన్. ఇదే బ్యాక్డ్రాప్ లో పెంచల్ దాస్ తో పాట పాడించేశారు. అది కాస్త వైరల్ అవుతోందిప్పుడు. నితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హుడ్ లో అదిదా సర్ప్రైజ్ అనే పాటుంది. ఇందులో కేతిక శర్మ చిందేస్తున్నారు. వారసుడు ఆడియో ఫంక్షన్లో దిల్ రాజు చెప్పిన అదిదా సారు ఫుల్ ట్రెండ్ అయింది. అలవైకుంఠపురంలో సినిమాలో బన్నీ చెప్పిన మేడం సార్ మేడం అంతే మాటతో ఈ మధ్యే మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో పాట కట్టేశారు. మొత్తానికి మాటలే పాటలుగా మారిపోతున్నాయి ఇప్పుడు. ఎంతసేపు 70mm స్క్రీన్ మీదే ఏం కనిపిస్తాం, అప్పుడప్పుడు చిన్ని తెరపై కూడా కనిపిస్తే పోలా అంటున్నారు మన హీరోలు. మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో ఈ పాటికి అర్థమైంది కదా. అదే మీరు ఊహించిందే. మన హీరోల చూపులిప్పుడు వెబ్ సిరీస్లపై పడుతున్నాయి. ఒక్కొక్కరుగా దిగొచ్చి డిజిటల్ ప్లాట్ఫామ్ పై మెరుస్తున్నారు. ఇదే ట్రెండ్ ఇప్పుడు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ లాంటి స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్ లో నటించారు. కానీ మన దగ్గర ఇంకంత ఓపెన్ కావట్లేదు హీరోలు. 2 ఏళ్ల క్రితం నాగ చైతన్య దూతాతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. ఇది బాగానే వర్కౌట్ అయింది. త్వరలోనే దూత 2తో కూడా రాబోతున్నారు. ఇక వెంకటేష్, రానా కలిసి చేసిన రానా నాయుడు అయితే ఓటీటీలో ఒక సంచలనం. రానా నాయుడుతో ఒకేసారి ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు వెంకీ, రానా. దీనికి విమర్శలు ఎన్నొచ్చాయో వ్యూయర్షిప్ కూడా అంతే వచ్చింది. దీనికొచ్చిన రెస్పాన్స్ చూసాకే పార్ట్ 2 చేస్తున్నారు మేకర్స్. అయితే ఇందులో డోస్ కాస్త తగ్గిస్తున్నామని చెప్పారు వెంకటేష్. రానా నాయుడు సీజన్ 2 కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. నాగ చైతన్య, వెంకటేష్, రానా తర్వాత తాజాగా మరో హీరో కూడా వెబ్ సిరీస్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయనే సందీప్ కిషన్. నెట్ఫ్లిక్స్ కోసం త్వరలోనే ఒక సిరీస్ చేయబోతున్నారు. టిలో స్క్వేర్ ఫేమ్ మలిక్ రామ్ ఈ సిరీస్ కి దర్శకుడు. ప్రస్తుతం మజాకా సినిమాతో బిజీగా ఉన్నారు సందీప్. త్వరలోనే ఇది విడుదల కాబోతోంది. బాలయ్య, నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఓటీటీలో హోస్ట్లుగా చేస్తున్నారు కూడా. కానీ వెబ్ సిరీస్ల వైపు మాత్రం చూడలేదు. అయితే కథ నచ్చితే తనకు వెబ్ సిరీస్ చేయాలని ఉందంటూ ఈ మధ్య చెప్పారు చిరు. ఇక నాగార్జున సైతం ప్రయోగాలకి ఓపెన్ గానే ఉంటారు. మరి చూడాలిక తెలుగులో ఈ కల్చర్ ఎప్పుడు పందుకుంటుందో. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై జై జీ. Cancer Healer, Canter a New Beginning.